నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తనికళ్ళ కళ్యాణి గారు రచించిన ఎదురీత ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. మనోహర్ చేతిలోని సెల్ మోగుతూ ఉంటే సమీర సెల్ వైపు అతడి వైపు చూస్తోంది. ఆమె మొహంలో ఇదివరకటి ధైర్యం సన్నగిల్లుతోంది. అతడిలో కూడా ఇదివరకటి గాంభీర్యం తరుగుతోంది. ఒక్కొక్కసారి ఇతరులకు తెలిసిన విషయాలైనా మన నోటి వెంట చెప్పడానికి భయం వేస్తుంది. సెల్ కాసేపు ఆగింది, మళ్ళీ తిరిగి మొదలైంది. అతడు చివరికి ఆమె వైపు చూడలేక తల వంచుకొని చెప్పాడు, సమీరా, నేను కల్పనను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. వింటున్న ప్రత్యక్ష పరోక్ష శ్రోతలు ఊపిరి పీల్చడం మర్చిపోయారు. ఒక పెద్ద విస్ఫోటనం. అందరికీ కళ్ళు బయర్లు కమ్మాయి. సమీర బేలగా చూస్తూ అడిగింది, ఇది నిజం కాదని చెప్పండి. తమాషా చేస్తున్నారు కదూ. మీరేమిటి ఎవరినో పెళ్లి చేసుకోవటం ఏంటి? ఓ, మిమ్మల్ని నిలదీసి అడిగానని కోపగించి ఇలా చెప్తున్నారా? మీ పట్ల నేనేమీ లోటు చేయలేదే. అవును, 2 బంగారు తండ్రులకు జన్మనిచ్చిన మీరు మమ్మల్ని నట్టేట ముంచుతారంటే నమ్ముతానా? మీరు నా పట్ల ద్రోహం చెయ్యరు. సమీర మాటలు ఆ హాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మనోహర్కి ఆమెను చూస్తూ ఉంటే ఇంకా భ్రాంతిలో ఉంచకూడదనిపించింది. సమీ, కల్పనకి నేనంటే ప్రేమ, ఆమె అంటే నాకు ఇష్టం. ఆమెను కాదనలేని బలహీనత. ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలని అనిపించింది. నిన్ను విడిచిపెట్టను, నీకు దూరంగా బ్రతకను, మన పిల్లలను. అతడి మాటలు వింటూనే ఆమె తెలివి తప్పి పడిపోయింది. అమ్మా అంటూ హేమంత్, ధీరజ్ పరుగున వచ్చారు. ఫణి లోపలికి పరిగెత్తి మంచినీళ్ళు తెచ్చాడు. మనోహర్ మాటలు పూర్తవ్వలేదు. పిల్లలు ఆమెను ఎత్తి తమ గదిలోకి తీసుకువెళ్లారు. ఆమె ఏడుస్తోంది, పక్కలు ఎగిరేలాగా ఏడుస్తోంది. ధారాపాతంగా స్రవిస్తున్న కన్నీళ్లు ఆమె చెంపలను జాకెట్ను తడిపేస్తున్నాయి. మనోహర్ తల 2 చేతులతో పెట్టుకుని కూర్చుండిపోయాడు. పిల్లలు తల్లిని పిలుస్తూ ఏడుస్తున్నారు. మొహం చన్నీళ్లతో తుడుస్తున్నారు. అటు ఇటు ఆమె తలను కుదుపుతున్నారు. అయినా ప్రయోజనం శూన్యం. మనోహర్ బాధపడుతున్న పిల్లలను, తెలివి తప్పి ఏడుస్తున్న భార్యను చలనం లేనివాడిలాగా చూస్తున్నాడు. అరగంట గడిచినా తల్లి స్థితిలో మార్పు రాకపోయేటప్పటికీ ధీరజ్కు భయం వేసింది. చిన్న, అర్జెంటుగా డాక్టర్ని తీసుకురారా అన్నాడు. చిన్న, ఫణి బయలుదేరారు. డాక్టర్ వస్తూనే మనోహర్ని చూసి విష్ చేశాడు. అరే, ఆమెకు అలా అయ్యిందని భయపడుతున్నారా? నథింగ్ టు వర్రీ, నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పి సమీర ఉన్న గదిలోకి వచ్చాడు. ఆమెను చూస్తూనే, ఏమైంది మనోహర్, ఆమె ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నారా అన్నాడు. పిల్లలు అవునన్నట్లు తల ఊపారు. మనోహర్ తలదించుకున్నాడు. ఆమె ఫాదర్కో మదర్కో సీరియస్ అన్న వార్త వచ్చిందా అంటూ డాక్టర్ ఆమెను పరీక్షించారు. మనోహర్ గారు, ఈమెకు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయా అడిగారు. మనోహర్ కన్నీళ్లతో లేదన్నట్లు తల తిప్పాడు. ఐసీ, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. పర్వాలేదు, తగ్గిపోతుంది, ఇంజెక్షన్స్ చేస్తాను కదా. ఆమె ఏడుపు ఉధృతం ఆగటం లేదు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి, పళ్ళు కరుచుకుని పోయాయి. డాక్టర్ గారు ఓపికగా అరగంట కూర్చున్నారు. సమీర ఏడుపు క్రమంగా తగ్గింది. హేమంత్ డాక్టర్ గారికి కాఫీ తెచ్చిచ్చాడు. వెల్ మై బాయ్, మీరు ఇలాగే ధైర్యంగా ఉంటే మీ మదర్కి ఆరోగ్యం చక్కబడుతుంది. మనోహర్ గారు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ప్రవర్తించేవాళ్ళంటే నాకు ఇష్టం, అతడిని ప్రశంసగా చూస్తూ చెప్పారు. ధీరజ్, హేమంత్ మొహమొహాలు చూసుకున్నారు. ఆయన కాఫీ తాగి మరొకసారి సమీరను పరీక్షించారు. డాక్టర్ గారు, అమ్మకి పర్వాలేదా? ధీరజ్ గొంతు కంపించింది. ఆయన పర్వాలేదన్నారు. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతున్నారు చెప్పాడు. ఒకవేళ మళ్ళీ ఫిట్స్ వస్తే నా హాస్పిటల్కి తీసుకొచ్చేయండి. అయినా మీకోసం చెప్తున్నాను కానీ అలా జరగదు అంటూ డాక్టర్ వెళ్ళిపోయారు. పిల్లలు ఇంట్లో లైట్లార్పి తల్లి గదిలో కూర్చున్నారు. మనోహర్ని వాళ్ళు ఒక్క మాట అడగలేదు, అనలేదు. తల్లి ఆరోగ్యం వైపే దృష్టి పెట్టారు. ఫణి మిత్రుల మొహాలు చూశాడు. అతడికి కడుపు తరుక్కుపోయింది. వంటింట్లోకి వెళ్ళి 4 గ్లాసులతో హార్లిక్స్ కలిపాడు. మనోహర్ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. అతడు వెళ్ళి 1 గ్లాసు అతడి మంచం దగ్గర టీపాయ్ మీద పెట్టాడు. ధీరజను చూస్తూ, అన్నయ్య, నాకు చాలా నీరసంగా ఉంది, మీరు తాగందే నేను ఎలా తాగుతాను చెప్పండి అన్నాడు. అతడు వాళ్ళకు గ్లాసులు అందించాడు. వాళ్ళు ఫణి వైపు చూసి నెమ్మదిగా తాగసాగారు. ఎలా తెల్లవారిందో ఎవరికీ తెలియలేదు. లక్ష్మి పనిలోకి వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చారు. హేమంత్ కన్నీళ్లతో దానికి విషయమంతా చెప్పాడు. అది పరుగున సమీర పడుకున్న గదిలోకి వచ్చింది. ఆమెను చూస్తూనే దానికి కన్నీళ్ళు ఆగలేదు.
పమిటితో కళ్ళు తుడుచుకుంటూ వాళ్లను వంటింటి దగ్గరకు పిలిచింది. అమ్మగారికి ఇంత కష్టం వస్తే నన్నెందుకు పిలవలేదు అని నిలదీసింది. ఆ కల్పనమ్మ వగలాడి, ఆ అమ్మ ఎంట కాలు పెట్టినాడే అనుకున్నాను ఇట్లాంటిదేదో అవుతుందని. పాడు మనిషి, బంగారం లాంటి అమ్మకు హాని చేసింది అంటూ తిట్టింది. ముందు మీరు మాధవమ్మ గారికి లతమ్మ గారికి ఫోన్లు చెయ్యండి. మర్చాను, అమ్మమ్మ గారికి తాతగారికి చెప్పారా? ఆరొస్తే అంతా చక్కబెడతారు అంది. ఆ క్షణాల్లో ఆ పిల్ల పని మనిషిలాగా లేదు, ఒక సైన్యాధ్యక్షురాల్లా ఉంది. సైన్యానికి తగిన సలహాలు ఇచ్చి ముందుకు నడిపించే బాధ్యత వహించేదానిలా ఉంది. పావుగంటలో మాధవి లత వచ్చేశారు. సమీర మంచం దగ్గర కూర్చున్నారు. హేమంత్ను ధీరజను చూస్తే వాళ్ళకి కన్నీళ్ళు వచ్చేశాయి. ఏ నాన్న, రాత్రంతా మీరే అవస్థ పడకపోతే ఫోన్ చేయాల్సిందిరా. చిన్నవాళ్ళు ఎలా ఉన్నారా అంటూ వీపు నిమిరింది. మనోహర్ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. ఇన్నాళ్ల టెన్షన్ అతడిని కంటి నిండా నిద్రపోనేలేదు. అమ్మమ్మ వాళ్లకు ఫోన్ చేయమన్నదని లక్ష్మి చెప్పిందని ధీరజ్ చెప్పాడు. మాధవి లక్ష్మిని మెప్పుదలగా చూసింది. ఆమె మాటపై అతడు ఫోన్ చేశాడు. అమ్మకి ఒంట్లో బాగుండలేదు, మీరు బయలుదేరండి తాతగారు అన్నాడు. ఆయన కంగారుగా, మీ నాన్నకు ఫోన్ ఇవ్వరా అన్నాడు. నాన్న డాక్టర్ గారు చెప్పిన మందులు కొనటానికి వెళ్ళారు, మీరొస్తే అమ్మకి సాయం, అమ్మ కోలుకుంటుంది చెప్పాడు ధీరజ్. ఏ జ్వరమో తీవ్రంగా వచ్చుంటుంది, చిన్నవాడు పాపం చెప్పలేకపోతున్నాడని అనుకున్నారు. సంపత్ కాకినాడ నుండి కారులో బయలుదేరారు. ఏనాడు మనవడు రమ్మనమని ఇలాగ ఫోన్ చేయలేదు. ఆయన మనసు వాళ్ళ పట్ల జాలిపడింది. లక్ష్మి అన్ని పనులు చేయసాగింది. వంటిలు చూస్తే దాని మనసు ఉసూరుమంది. వండిన వంటలన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ చక్కబెట్టడం మొదలుపెట్టింది. ఫణి దానికి సాయంగా ఉన్నాడు. మీరు అమ్మగారి దగ్గర బెంగగా మాట్లాడొద్దు. మనం ధైర్యం చెప్తే అమ్మకు ధైర్యం వస్తుంది. మనం పిరికి మందు పోస్తే అమ్మ మంచం పడుతుంది. మనమంతా అమ్మ మనుషులం అని పిల్లల దగ్గర చెప్పింది. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అవసరం కదరా, మనకంటే వాళ్లే ఆలోచన పరులు కాదు అన్నాడు ఫణి. లక్ష్మి ఇల్లు తొడవటం అయ్యాక కాఫీ కలిపింది. అందరికీ ఇచ్చింది. అది గ్లాసుతో కాఫీ పట్టుకుని సమీర్ దగ్గరకు వచ్చింది. అమ్మగారు, అమ్మగారు లేవండమ్మా, బాగా తెల్లారిపోయింది, ఇంకా పడుకుంటారా అంటూ లేపింది. అమ్మగారు లేవాలి, ఇదిగో బ్రష్ పేస్ట్ వేసి తెచ్చాను అంటూ మామూలుగా లేపింది. దాని ప్రయత్నం ఫలించింది. సమీర కళ్ళు తెరిచింది. తల దిమ్ముగా, నరాలు లాగేస్తున్నట్లుగా చాలా నీరసంగా ఉంది. లక్ష్మి, ఆమె పిలుస్తూ ఉంటే కళ్ళనీళ్ళు తిరిగాయి. ఊరుకోండి అమ్మగారు, ముందు పళ్ళు తోముకోండి, కాఫీ తాగాక అప్పుడు చెప్పండి అంటూ జబ్బ పట్టుకుని లేవదీసింది. బాత్రూంకి తీసుకువెళ్ళింది. వేడి నీళ్ళు అందించింది. బ్రష్ చేయించి తువ్వాలు తెచ్చింది. ఆమె మొహం తుడుచుకున్నాక అద్దం ఊసెత్తకుండా కుంకుమ అందించింది. సమీర పరిస్థితి 1000 లంకణాలు చేసినట్లుంది. వేడివేడి కాఫీ అందించింది. సమీర ఏదో మాట్లాడిపోతే, వద్దమ్మగారు ఏమి చెప్పొద్దు, ముందు కాఫీ తీసుకోండి అంది. సమీర అది చెప్పినట్లే చేసింది. చూడండమ్మా, మీరేది ఆలోచించకుండా పడుకుంటే నేను పనులు చక్కబెట్టుకొని వస్తాను అంటూ గ్లాస్ తీసుకొని కదలబోతూ ఉంటే, లక్ష్మి, మాధవి గారికి ఫోన్ చేస్తావా అడిగింది సమీర. లక్ష్మి మాధవి లతల వైపు వేలు పెట్టి చూపించింది. వాళ్లతో పాటు పిల్లలు ఆమె గదిలోకి వచ్చారు. మాధవి, చూశావా, ఏం జరిగిందో చూశావా అంటూ ఏడుస్తూ చెప్పబోయింది సమీర. మాధవి కళ్ళు నీళ్లతో నిండాయి. అంతా తెలుసునన్నట్లు తల ఊపింది. నీ ఆరోగ్యం బాగుండలేదు సమీర, పిల్లలు భయపడుతున్నారు, ముందు నిద్రపో. మాధవి ఆమె మంచంపై కూర్చుని చేతిని పట్టుకుని చెప్పింది. ధీరజ్ డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన మాత్రలు తెచ్చివేశాడు. ఆయన 10 గంటలకు వస్తానన్నాడు. మాధవి లత సమీరను పడుకోమని చెప్పి ఆమె సంతకం పెట్టించి సెలవు చీటీ రాశారు. వాళ్ళు వచ్చేటప్పుడు జరిగింది ఆ సంఘటన. రాత్రి తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మనోహర్ తీయలేదు. అసలు అతను క్షేమంగా ఇంటికి వెళ్ళాడా లేదా? ఉదయం ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అయ్యింది. తన దురదృష్టం అతన్ని కూడా కాటివేయలేదు కదా. ఏమో. కల్పన మనోహర్ ఇంటికి వెళ్ళటానికే సిద్ధపడింది. ఆమె కళ్ళు మెడలోని పుస్తెల తాడు మీద పడ్డాయి. అపురూపంగా సూత్రాలను తన చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుంది. మనోహర్ వీటిని తనకు ప్రసాదించాడు. 3 వారిని తన బ్రతుకును చిగురింపచేశాడు. ఏమిస్తే అతడి రుణం తీరుతుంది? ఆమెకు మనోహర్పై అవ్యాజ్యమైన ప్రేమ కలిగింది. అతడిని చూడాలనే కోరిక బలీయమైంది. కల్పన ఇంటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు మొదట చూసింది లక్ష్మి. ఉప్మాలోకి కరివేపాకు కోద్దామని వచ్చిన లక్ష్మి ఆమెను చూసి అలాగే నిలబడిపోయింది.
ఒక నాగుపామును చూసి భయపడినట్లు ఆగిపోయింది. అయ్యగారు నిద్ర లేచారా లక్ష్మి? చనువుగా అడుగుతూ లోపలికి రాబోయింది. మీ అమ్మగారు వంట పనిలో బిజీగా ఉన్నారా? మళ్ళీ ప్రశ్నించింది. లక్ష్మి కంఠం కంగుమని మ్రోగింది. మీరు లోపలికి రావద్దు, వెళ్ళిపోండి, మా అమ్మగారిని బతకనియండి అంది. కల్పన విస్తుపోయింది. తర్వాత ఆగ్రహం వచ్చింది. లెక్కలేనట్లు ముందుకు అడుగులు వేయబోయింది. లక్ష్మి అడ్డం వెళ్ళి నిలబడింది. ఆమెకు గంగవీరులెత్తింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పని మనిషివి, నువ్వు నన్ను అడ్డటమా అంది. లక్ష్మి భయపడలేదు. ఈలోపు మాధవి, లత పిల్లలు బయటకొచ్చారు. నేను పని మనిషినేనండి, అందుకే ఈ ఇంటి వాళ్ళ క్షేమం కోరుతున్నాను. మీలాగా ఫ్రెండునంటూ వచ్చి గోతులు తీయలేదు. పెళ్ళైన వాడిని, ఎదిగిన బిడ్డలున్నవాడిని తగులుకోలేదు. నాకు కాదు, మాకు నీతుంది, నువ్వు వెళ్ళు లక్ష్మి ఆగ్రహంగా అంది. మీరు నా కొలీగ్స్ అయ్యుండి ఒక సర్వెంట్ ఇన్ని మాటలు అంటూ ఉంటే ఊరుకుంటారా? కల్పన మాధవిని ప్రశ్నించింది. మాకు చెప్పి సమీర కాపురానికి తెచ్చిపెట్టావా? మాకు చెప్పి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? భార్య ఉండగా మరొక పెళ్లి పనికిరాదని తెలిసినా దొంగతనంగా తాళి కట్టించుకున్నావు. నీలాంటి ఆడదానికి అండగా నిలబడాలా? ఛీ! మాధవి చీత్కారం చేసింది. మీరేమంటున్నారు మాధవి? లత వెంటనే వెళ్ళి మీ ఇంటి పక్కనున్నామని అడుగు. మాకు తెలియదనుకున్నావా? నీలాంటి వాళ్ళతో మాటలేంటి అసలు? చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు నిలబడి వింటున్నారు. వాళ్ళకి విషయం అర్థమైపోయింది. మనోహర్, ఏమండి, వీళ్ళందరూ నన్ను ఇన్ని మాటలు అంటూ ఉంటే, అవమానిస్తూ ఉంటే బయటికి రారా అంటూ అరిచింది కల్పన. బయట గోల ఏమిటా అనుకుంటూ బయటకొచ్చిన మనోహర్ మ్రాన్పడిపోయాడు. ముందుకొచ్చాడు. అతడిని చూసి ఏడుపు తెచ్చుకుని, చూడండి మీరేమయ్యారో అని వస్తే వీళ్ళు ఎలా అవమానిస్తున్నారో. పెద్దగా అరుస్తున్న ఆమె చెంప చెళ్ళుమంది. అందరి ఎదుట అతడు తనని కొట్టడమా? ఆమె శివంగా అయ్యింది. ఏదో మాట్లాడబోతే అతడు చెప్పాడు, ముందు ఇంటికి వెళ్ళు, తర్వాత నేను వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు, లేదా నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఆమె కాళ్ళు విసురుగా నేలకు కొడుతూ వెళ్ళిపోయింది. మనోహర్ మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపు గడిచాక లక్ష్మి పిలిచాడు. లక్ష్మి మౌనంగా వచ్చింది. అమ్మగారికి తెలివొచ్చిందా అడిగాడు. ఆమె తల ఊపింది. నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లు చూశాడు. లక్ష్మి మరి భరించలేకపోయింది. ఈ ఇల్లు ఒక దేవాలయం అనుకున్నాను. అమ్మగారు మీరు నా దేవుళ్ళు అని నమ్మాను. దేవత లాంటి అమ్మగారు ఉండగా అయ్యగారు మీరెందుకు ఈ తప్పుడు పని చేశారు? ఎందుకు మా అమ్మకి ద్రోహం తలపెట్టారు? ఏడుస్తూ అడిగింది. అతడు మొహం తిప్పుకున్నాడు. పెదవి విప్పలేదు. లక్ష్మి యువతలకు వచ్చేసింది. పాపిష్టిదాన్ని, అన్నం పెట్టిన అయ్యగారిని ఎన్ని మాటలు అన్నాను అనుకుంది. కానీ గదిలో సమీరను చూశాక మళ్ళీ అతడిపై దానికి కోపం వచ్చింది. హేమంత్ అన్నతో చెప్పాడు, అమ్మ ఈ దెబ్బను తట్టుకోవటం కష్టం అన్నా. మనకే ఇంత బాధగా ఉంటే సమస్యను అనుభవిస్తున్న అమ్మకి ఎంత బాధ. ఏం చేద్దాంరా అడిగాడు. అడుగు వేస్తే పిడుగు పడిందటరా. అలా నా దురదృష్టం మిమ్మల్ని వెంటాడింది, నేను వెళ్ళిపోతానురా అన్నాడు ఫణి. అమ్మను మమ్మల్ని ఈ స్థితిలో వదిలి నువ్వు వెళ్ళగలవురా అడిగాడు ధీరజ్. ఫణి వాళ్ళని కావలించుకున్నాడు. కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు, వెళ్ళనురా, మన ముగ్గురం అమ్మ బిడ్డలమే, మనకు అమ్మ మామూలు మనిషిగా కావాలిరా అన్నాడు. తల్లిని చూశాక అప్పుడు సమీరలో కట్టలు తెంచుకొని ఏడుపు వచ్చింది. అమ్మా, నా బ్రతుకు చీకటైపోయింది. నా భర్త ఇలా దూరం చేస్తారనుకోలేదు. నా సుఖ సంతోషాలు సాటి ఆడదాని వలన బలైపోతాయి అనుకోలేదు. ఎందుకమ్మా నా జీవితానికి ఇలాగ గ్రహణం పట్టింది? నాకు బ్రతకాలని లేదమ్మా, నాకు ఈ జీవితం వద్దు అంటూ బిగ్గరగా ఏడవసాగింది. తల్లి ఏడుపు చూస్తే హేమంత్ ధీరజలకు కన్నీళ్ళు ఆగలేదు. ఆమెను చంపితే పీడ పోతుంది, మా ఇల్లు నరకం చేసింది కోపంగా అన్నాడు హేమంత్. హేమలత తన ఒడిలో పడుకుని ఏడుస్తున్న కూతురి వీపు నిమిరింది. జుట్టు సవరించింది. నా తల్లివి కదూ, ఏడవకమ్మా, మళ్ళీ ఫిట్స్ వస్తే కష్టం. నీకేమ్మా, నువ్వు బంగారానివి, నా మాట వినమ్మా, ఏడవకు అంటూ చెప్తున్నారు. సంపత్తు ఆగ్రహంతో ఊగిపోయాడు. నా కూతురి కాపురంలో చిచ్చు పెడతాడా? ఏమనుకుంటున్నాడు? 2 బిడ్డల తండ్రి ఉండి చాటుగా మళ్ళీ పెళ్ళాడతాడా? వేధవని కోర్టుకు లాగుతాను, వాడి ఉద్యోగం పీకిస్తాను, ముష్టెత్తుకునేలాగా దాన్ని వాడిని చేస్తాను అంటూ అరవసాగాడు. మనోహర్ ఒంట్లో బాగుండలేదని మాత్రలు తెచ్చుకునేందుకు వెళ్ళాడు. మన బంగారం మంచిది కాకపోతే కంసాలు ఏం చేస్తాడు
అతడిలోని దిగజారుడు బుద్ధి ఉండటం వలన దాని ఆటలు సాగాయి. హేమలత తలపట్టుకుంది. అమ్మా, దైవధ్యానంలో జీవితం గడపవచ్చునంటే అది నా మీద ఎగిరింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా అని అడిగింది. నా బిడ్డల తండ్రినే కాబళిస్తుంది అనుకోలేదమ్మా. సమీర తలుచుకుని కుమిలిపోతోంది. బంగారు తల్లి, మర్చిపోమ్మా, అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో, తల్లి బ్రతిమాలింది. సమీర కళ్ళు పెద్ద వర్షానికి పూల చెట్టు పూలను రాల్చినట్లు కన్నీళ్లు వదిలాయి. ఎలా మర్చిపోనమ్మా, నా ప్రాణమే ఆయన అనుకున్నాను. ఆయనను చూడందే, ఆయన మాట వినందే పొద్దు గడవదనుకున్నాను. ఇలాగ దెబ్బతింటానని కలలో కూడా అనుకోలేదు. ఈ జీవితంపై నాకు రోత వస్తుంది, నాకొద్దు అంటున్న కూతురు వెన్ను నిమిరింది. తల్లి, నీ దుఃఖం చూడలేనమ్మా. వాడికి బుద్ధి చెప్పందే నా మనసు శాంతించదు, సంపత్ తీక్షణంగా అన్నాడు. సమీర గదిలోకి అడుగుపెట్టబోయిన మనోహర్ అత్తగారిని మామగారిని చూసి జంకాడు. ఆయన పులిలాగా లేచాడు. రారా పనికి మాలినవాడా, నీ బ్రతుక్కి మరొక పెళ్ళి మరొక పెళ్ళం కావాల్సి వచ్చాయా? నా పెళ్ళుండగా ఎలా పెళ్లి చేసుకున్నావురా? నిన్ను వీధిలోకి లాగందే విడిచిపెట్టను అంటూ కలియబడ్డాడు. ఆయన చేతులకు అంత శక్తి ఎలా వచ్చిందో మనోహర్ని ఒక్క తోపు తోశారు. తప్పే జరిగింది, అయినా అది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం, మీ ప్రేమేం సహించను అంటూ మనోహరు ఎదురు తిరిగాడు. నీది సిగ్గులేని బ్రతుకురా. నా పిల్లను ఉసురు పెట్టిన నువ్వు పురుగులు పట్టిపోతావురా. దానిని ఏడ్పించినందుకు నా శాపము దాని శాపము తప్పక తగులుతాయి. నీ మొహం చూపించుకుపో, తర్వాత తేల్చుకుందాం. సంపత్ అరిచాడు. ఏమండి, అతడు మీ అల్లుడు, ఆవిడ చెప్పబోయింది. ఏనాడైతే నా బిడ్డను తోసిరాజని మరొక మోజులో పడ్డాడో ఆనాడే వాడు బయటవాడు. ఇంకా మాటలు దేనికి? మనోహర్ ఆయన చూస్తూ అడిగాడు. కూతురి కాపురం నిలబెట్టవలసిన పద్ధతి ఇదా? భార్యాభర్తల మధ్య సామరస్యం చేకూర్చే మార్గం ఇదే అంటూ సమీర తండ్రితో చెప్పింది. నాన్న, నా కాపురం ఎప్పుడో కూలిపోయింది. నేను భార్యనని, ప్రాణానికి ప్రాణంగా ఆయనను ఎంతో ప్రేమించానని గుర్తుంటే ఇలా చెయ్యరు. నా జీవితానికి శూన్యం తప్ప ఏమీ లేదు. ఆమె మంచానికి తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. తల్లి ఆమెను బలవంతంగా ఆపింది. వెళ్ళరా వెళ్ళు, దాని ఎదుటి నిలబడే అర్హత నీకు లేదు ఆయన గర్జించాడు. ఇది నా ఇల్లు, నేనెక్కడికి వెళ్తాను? వెళ్ళవలసింది మీరే, మనోహర్ తగ్గకుండా అన్నాడు. ఒక దెబ్బతిని అలసిపోయిన ఆమెకు బ్రతికిద్దాం అనుకున్నాను. మానవత్వం చూపించడం నేరమన్నట్టుగా చూస్తున్నారు అన్నాడు. మానవత్వం చూపడం అంటే వివాహ బంధాన్ని మర్చిపోవటమా? భార్య పట్ల ద్రోహం చేయటమా? తప్పు చేసిన ప్రతివాడు ఇలాగే ఏవో నీతి సూత్రాలు వల్లిస్తాడు. మరొక మాట, ఇది నేను నా కూతురికిచ్చిన ఇల్లు, ఇది దాని స్త్రీధనం. నన్ను వెళ్ళమంటానికి నీకు హక్కు లేదు, సంపత్ ఖచ్చితంగా చెప్పాడు. మనోహర్ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. అటు తిరిగి ఇటు తిరిగి అతడు కల్పన దగ్గరకు వచ్చాడు. మాసిన గడ్డం, నీరసంగా ఉన్న అతడిని చూస్తే కల్పనకు మనసు కరిగిపోయింది. రండి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకపోయారా అనునయంగా అంది. అతడు ఆమె వైపు ఓసారి చూశాడు. నాకు మొహం చెల్లటం లేదు, ఎవరేమంటారో, నా వెనక ఎందరు నవ్వుకుంటారో మనసు విప్పి చెప్పాడు. నిజంగా అతనికి అలాగే అనిపిస్తోంది. ఏడ్చారు. నేను ఈరోజు బ్యాంకుకు వెళ్ళలేదా? 2 రోజులు చెప్పుకుంటారు, 3వ రోజు మామూలు అయిపోతారు అతి సులభంగా అంది. నిన్నెవ్వరూ ఏమీ అనలేదా? ఎవరూ నవ్వలేదా? మనోహర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఉన్నారుగా సమీర ఫ్రెండ్స్, నన్ను చూసి మొహం తిప్పుకున్నారు. నా వైపు వాళ్లలాగా కొందరు చూడలేదు. కొందరు మాత్రం మీరు చేసిన పని బాగుండలేదు, సమీర గారి లాంటి మనిషికి ఎలా అన్యాయం చేయగలిగారు అని నిలదీశారు. ఆయనంటే నాకు ఇష్టం, నాపై ఆయనకు ఇష్టం ఉండబట్టి పెళ్లి చేసుకున్నాం. అయినా నేను ఆయనను భార్యను విడిచిపెట్టమనలేదు, పిల్లలను చూడొద్దనలేదు. వాళ్లతో పాటుగా నన్ను చూడమన్నాను. ఇందులో తప్పే ఉంది అన్నాను. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువ కల్పన? మనోహర్ ప్రశ్నించాడు. ధైర్యం ఎక్కువ కనుకనే మిమ్మల్ని చేరగలిగాను, మీ సంతానాన్ని అందుకోగలిగాను ఆమె ముద్దుగా చెప్పింది. అతడు తినటానికి మినపరొట్టె వేసి వేరుశనగ పలుకులు పచ్చడి తెచ్చిపెట్టింది. సమీర్ అంత బాగా వంట చేయలేకపోయినా తినటానికి పర్వాలేదు చెప్పింది. అసలు సమీర్ నా వైపు చూడటం లేదు, మాట్లాడటం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వెళ్లే వరకు ఇంతేనేమో విచారంగా అన్నాడు. తానే దారిలోకి వస్తుంది కానీ మీరు ఊరికే ఇదవకండి భరోసాగా అంది కల్పన. హేమలత లక్ష్మి సాయంతో ఇంటి పనులు చక్కబెడుతోంది. నిజానికి లక్ష్మే ఎక్కువ పనులు చేస్తోంది. స్టవ్ మీద పెట్టి ఉడికించడం వరకే ఆవిడ వంతు. సమీర తల్లి పిల్లలు పొరగా గుప్పుడు మెతుకులు ఎలాగో తిన్నాననిపిస్తుంది. ఒక్కొక్క పూట ఆ పని కూడా జరగదు. మాధవి లత వచ్చి వెళ్తున్నారు. ఎన్నాళ్ళు ఇలా సెలవులో ఉంటావు?
తప్పు చేసిన ఆవిడ బాగుంది, ఆయన బాగున్నాడు. హాయిగా సిగ్గు ఎగ్గు లేకుండా ఆఫీసులకి బ్యాంకుకి తిరుగుతున్నారు. ఆవిడని దింపేది మీ వారే. నువ్వేమో రోజులకు రోజులు ఇలా బయటికి రాకుండా కూర్చుంటున్నావు అని మాధవి దెబ్బలాడింది. నేను జీవోత్సవాన్ని, పనికిరాని దాన్ని. ఎలా నా మొహం వాళ్లకి లోకానికి చూపను? నన్ను చూసి నలుగురు నవ్వుతారు. నన్ను ఇలా కృంగి చావమని భగవంతుడు నన్ను ఉదిటి రాశాడు. సమీర విరక్తిగా అంది. హేమలత కళ్ళొత్తుకుంది. ఇదమ్మ వరస. ఎలా ఇది మనుషుల్లో పడుతుందో తెలియటం లేదు. మనుషులా? నాకెవ్వరూ వద్దు. వాళ్ల దయతో కూడిన చూపులు భరించడం నా వల్ల కాదు అంటూ సమీర దోసిళ్లలో మొహం దాచుకుంది. ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆమె ఏడుపు ఎవరూ ఓదార్చలేనిది. హేమలత విరక్తిగా అంది. ఆడదానికి ఆడదే శత్రువని ఊరికే అనలేదమ్మా. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకుంటే ఏ భార్య పోయిన వాడినో చేసుకోవచ్చు కదా, లేదా ఏ బ్రహ్మచారినో చేసుకోవాలి. ఇలా భార్య పిల్లలున్న ఇంట్లో నిప్పు పెట్టడం ఏంటి? ఒకనాడు ఆ ఇల్లు సుఖ సంతోషాలకి, కబూర్లకి, చిలిపి తగాదాలకి నిలయం. ఈనాడు మౌనం, నిర్లిప్తత, నిస్తేజం రాజ్యం వెళుతున్నాయి. మనోహర్ ఎవరు లెక్కలేనట్లు వస్తాడు. ఎవరు చచ్చారని ఏడుపులు మొత్తుకోవటాలు? అది నెల తప్పిందని పెళ్లి చేసుకున్నాను. ఎందరో 2-3 పెళ్ళాలతో హాయిగా ఉన్నారు. ఎందరో నచ్చిన వాళ్లను ఉంచుకుంటున్నారు. ఆడవాళ్లు సర్దుకుంటున్నారు. ఇలా వీధిని పడేయలేదు అంటూ సమీర ఉన్న గది ముందు నిలబడి అరుస్తాడు. సమీర నుండి ఒక్క మాట ఉండదు, చర్య ఉండదు. అతడు గెంతుతాడు. నేనంటే లెక్కలేనప్పుడు నా మొహాన విడాకుల చీటి తాగలే, అంతేగాని ఇలా ఇల్లు నరకం చెయ్యొద్దు హెచ్చరిస్తాడు. హేమంత్ తండ్రిని చూశాడు. ఎవరిని వీధిని పడేశారు? ఎవరు ఒళ్ళు కొవ్వెక్కి ఇల్లు నరకం చేశారు? మీలాంటి వాళ్లే బరి తెగించి తప్పులు చేస్తున్నారు. మా అమ్మ జోలికొస్తే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సంపత్ పని మీద ఊరు వెళ్ళినప్పుడు ఇలాగే గొడవ పెట్టుకుంటాడు మనోహర్. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారే, ఆవిడ మీలాగే మరొకరిని తెచ్చి ఇంట్లో ఉంచితే? ధీరజ్ ఎగతాళిగా మాట్లాడాడు. మనోహర్లో కోపం పెళ్ళుబికింది. చంపి పారేస్తాను అన్నాడు. హేమంత్ వెక్కిరింతగా అన్నాడు. అదేంటి, మీకొక రూలు ఆవిడకొక రూలు ఉంటుందా? ఈవిడ మాటలకేం కానీ మీ ఆవిడ మరెవరినైనా చూసుకోకుండా జాగ్రత్త పడండి. ఎంతైనా బరి తెగించిన మనిషి కదా. మనోహర్ హేమంత్ను కొట్టాడు. మీరెవరు నన్ను కొట్టడానికి? ఉన్నమాట అంటే ఉలికెందుకు? మా అమ్మ చెప్పింది కనుక ఎన్నాళ్ళు నాన్నగా గుర్తించాను. మా అమ్మ పక్కన ఉంటే మీరు మా నాన్న. మా నాన్నగారిగా ఏం చేసినా పడతాను. కానీ బయట వ్యక్తిగా వచ్చి ఒంటి మీద చెయ్యేస్తే ఊరుకోను కోపంగా అన్నాడు హేమంత్. మనోహర్కి ఒళ్ళు మండిపోయింది. ప్రతి వెధవకి ఒళ్ళు పొగరు పట్టింది అన్నాడు. హేమంత్ తగ్గలేదు. నీలాంటి వాడికి కామం కళ్ళ పొరలు కప్పితే నాకు ఒళ్ళు పొగరు పట్టింది. ధీరజ్ అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు. మనోహర్కి ఒళ్ళు మండిపోతోంది. ఈ ఇంటికి వినాశన కాలం వచ్చింది అన్నాడు. అందుకే యజమానికి విపరీత బుద్ధులు పుట్టాయి అంటూ హేళన చేస్తున్న చిన్న కొడుకుని ఏమనగలడు? మనోహర్కి తల తిరిగిపోతోంది. ఇది తనిల్లేనా? వీళ్ళు తన పిల్లలేనా? ఎలా మాట్లాడుతున్నారో! ఒకనాడు నాన్నగారు నాన్నగారు అంటూ గౌరవించిన పిల్లలు ఈనాడు నీ లెక్కేమిటి అంటున్నారు. అవును మరి, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? హేమలత పిల్లల మాటలు చూసి ఎంతో బాధపడుతోంది. తల్లి చూస్తే దుఃఖంలో లోకాన్నే మర్చిపోయింది. తల్లికి ఈ స్థితి తెచ్చాడని పిల్లలు తండ్రిని తిడుతున్నారు. వీళ్ల భవిత ఏమిట్రా దేవుడా అంటూ పైకే వాపోతున్నారు. లక్ష్మికి ఆ ఇల్లు అంటే ప్రాణం. ఆ ఇల్లు వదిలి ఇంటికి వెళ్ళాలనిపించేది కాదు. ఇప్పుడున్న పరిస్థితి దానికి ఎంతో బాధగా ఉంది. ఏం చెయ్యాలి? అమ్మని ఎలా మామూలు మనిషిని చెయ్యాలి? ముందు ఆ గది వదిలి బయటకు వచ్చేలాగా ఎలా చెయ్యాలి? ఇదే ఆలోచన. సంపత్ భగవద్గీత చదువుకుంటున్నాడు. కొడుకులు వచ్చి వెళ్లారు. మనోహర్తో కల్పనతో తగాదాలు పడ్డారు. కల్పన గర్భవతి అని తెలిసి సమీర మరీ కృంగిపోయింది. మనోహర్కి పిల్లలంటే ఎంత ప్రేమో ఆమెకు తెలియంది కాదు. తను గర్భవతిగా ఉన్నప్పుడు అతడు ఎన్ని రకాలుగా గారాబం చేసేవాడు, ఎన్ని రకాల తీపి పదార్థాలు తెచ్చేవాడో. తెల్లటి పిల్లలు పుట్టాలని కుంకుమ పువ్వు తెచ్చి పాలల్లో తాగమనేవాడు. ఆమె కళ్ల ముందు భర్త కల్పనను ముద్దు చేసే దృశ్యాలు కదులుతున్నాయి. ఎంతైనా ఆమె అదృష్టవంతురాలు అని బరువుగా అనుకుంది. ఆలోచనలు అవే ఆమె ప్రపంచం. లక్ష్మి టిఫిన్ ప్లేట్ తీసుకుని సమీర దగ్గరకు వచ్చింది. అమ్మా, కొంచెం టిఫిన్ తినండి అమ్మా, నా కోసం తినండి బ్రతిమాలింది. సమీర వద్దన్నట్లు తల ఊపింది. పిల్లలు హాల్లో ఉన్నారు. లక్ష్మి ఏడుస్తూ అంది. అమ్మగారు, మీరు మనసు దిటవు చేసుకోరు.
పిల్లలు అయ్యగారు ఎన్ని గొడవలు పడుతున్నారో మీకు తెలియదు. ఈ గదిలో ఒక మునిలాగా గడిపేస్తే మీకు చాలు. నిన్న సాయంత్రం హేమంత్ బాబు ఫణిగారితో ఏమన్నారో తెలుసా? తనకి బ్రతకాలని లేదుట, సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనిపిస్తోందట. ధీరజ్ బాబు అది విని, అవును, అమ్మను అలా చూడలేము, మన వల్ల కావటం లేదురా, చావొక్కటే మనకు మార్గమేమో అనిపిస్తోంది అన్నాడు. చూశారా అమ్మగారు, నాకు భయం వేస్తోంది. అవునమ్మా, వాళ్ళకి అలా అనిపించడంలో తప్పు లేదు. ఇటు అమ్మ పలకరించక, ప్రపంచాన్ని పట్టించుకోక, అటు నాన్న పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా బ్రతకగలరు అంది. సమీర అదిరిపోయింది. 100 ఏళ్లు బ్రతకాల్సిన తన బిడ్డలు ఇలా ఆలోచిస్తున్నారా? వాళ్ళేరి చుట్టూ చూసింది. ఆమె ఆతృతగా, లక్ష్మి పిల్లల్ని ఇలా పిలువు అంది. ఎన్నాళ్లకు ఆమెలో ఈ కదలిక. లక్ష్మి పరుగున వెళ్ళి అమ్మగారు రమ్మంటున్నారని చెప్పింది. పిల్లలు నమ్మలేనట్లు చూశారు. లక్ష్మి కళ్ళల్లో అంతులేని భక్తి, అభిమానం పోటీ పడుతున్నాయి. వాళ్ళు కదిలారు. సమీర పిల్లలను చూసింది. వాళ్ళు చిక్కిపోయి ఉన్నారు. మొహాలలో వెనకటి ఉత్సాహం, చిలిపితనం తరిగిపోయాయి. చిన్న, ఇలా రా నాన్న. ధీరు, అమ్మ దగ్గరకు రా నాన్న. సమీర చేతులు సాచింది. హేమంత్ పసివాడిలాగా ఆమెకు ఒక పక్కన చేరి భుజంపై తలవాల్చాడు. ధీరజ్ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. ఫణి ఆమె కాళ్ల దగ్గర కూలబడ్డాడు. సమీర కళ్ళు నీటి కొండలయ్యాయి. చిన్న, మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చునా? మీరే లోకంగా బ్రతుకుతున్నాను కదా తండ్రి, డగ్గుతికతో అంది. హేమంత్ తల తిప్పి లక్ష్మి వైపు చూశాడు. అది వెంటనే, అవును చిన్నబాబు, మీరు అన్నయ్య గారు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అమ్మగారు ఇలా విచారంగా ఉన్నారని మీరు ఎందుకు ఈ బతుకు, చనిపోతే బాగుంటుందని చెప్పుకోలేదా? అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలిచారు అంది. వాళ్ళకు విషయం అర్థమైంది. సమీర నెమ్మదిగా బిడ్డల తలలు నిమురుతూ, నాన్న మీరు బాధపడొద్దు, అమ్మగా మీకు నేనున్నాను, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంది. లక్ష్మి అందుకుంది. వాళ్ళకెట్ట నమ్మకం కుదురుద్దమ్మా? మీరు కంటికి మంటికి ఏడ్చి ఈ గదిలో కూకుంటున్నారు, అటు ఉద్యోగానికి వెళ్ళరు, ఇటు ఇంటి పని చూడరు, అందుకే వాళ్ళు దిక్కు తోచకతాలు పట్టుకుంటున్నారు. సమీర వాళ్ళ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నా పిల్లలుండగా నాకేం లోటు? ఆయనే కాదు, వీళ్ళు నా జీవితంలో ఉన్నారు కదా, వీళ్ల కోసం బ్రతుకుతాను, వీళ్ళ చదువు సంచలు చూస్తాను అంది. పిల్లల మొహాల్లో సంతోషం. తాము చెయ్యలేని ఆలోచన లక్ష్మి చేసింది. అవును అమ్మగారు, రాముడు జనుల మాట విని సీతమ్మని విడిచిపెట్టాడు. ఆ అమ్మ బిడ్డల కోసం ఎట్టా బతికింది, వాళ్ళని ఎట్టా సాకింది, మీకు నేను చెప్పాలా ఏంటి అంది లక్ష్మి. సమీర లక్ష్మిని దగ్గరకు పిలిచి ప్రేమగా దాని తల నిమిరింది. కాసేపు అయ్యాక బయటకు వచ్చాక హేమంత్ లక్ష్మి చేతులు కళ్ళకద్దుకున్నాడు. ఏడిసిన బాబు, మీ బాధ నాది కాదా, అమ్మగారు నాకు అమ్మగారే, నాకు తోచింది చెప్పాను, మన్నించండి అంది. పనివాళ్ళు కూడా మనవాళ్లే, మనసున్నవాళ్లే, మన కష్ట సుఖాలకు స్పందించేవాళ్లే, మన బాగోగులు చూసేవాళ్లే. లక్ష్మి, మాకు అక్క చెల్లెళ్ళు లేని లోటు తీర్చావు, ఎప్పుడు మమ్మల్ని వదలక ఇలాగే ఉండాలి. ధీరజ్ అన్న మాటలకు అది పొంగిపోయింది. మీ మధ్యన నాకు సోటిచ్చారా బాబు అంది. మాధవి, లత వచ్చారు. హేమంత్ లక్ష్మి చేసిన సహాయం చెప్పాడు. మాకంటే నువ్వే నయం లక్ష్మి, మెత్తగా మంచి చెప్పావు అన్నారు. సమీర స్నానం చేసి వచ్చింది. రేపటి నుండి బ్యాంకుకు వస్తాను, నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తారు, నేను ఎక్కడున్నా మీదాన్నే అంది. ఇక్కడే ఎందుకు చేయకూడదు అంది మాధవి. అంత స్థిరమైన మనసు ఉండాలి కదా, అదే దూరంగా ఉంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంది సమీర. సమీ, మనం పుట్టినప్పుడు మనతో పాటు భర్త పుట్టలేదు. చివరి మజిలీలో వాళ్ళు ముందు వెళ్తారో మనం ముందు వెళ్తామో తెలియదు. మధ్యలో వచ్చిన మగడంటే మనం ఎందుకు పడి చేస్తామో నాకు అర్థం అవదు అంటున్న మాధవిని లత నవ్వుతూ చూసింది. అదే విచిత్రం, పెంచిన తల్లిదండ్రులని, ఇంటిని వదిలి ఇంటి పేరు కూడా మార్చుకుని వివాహ బంధాన్ని గౌరవిస్తున్నాము. మగవాళ్ళకి ఈ రకంగా సహృదయత ఎందుకుండదు అంది. సమీర వాళ్లతో మాట్లాడుతూ ఉప్మా చేసింది. జాకెట్ లూజ్ అయిపోయి చిక్కి కాంతి తరిగిన ఫ్రెండును చూసి వాళ్ళు బాధపడ్డారు. ఆమెకు ప్లేట్లు అందిస్తూ చెప్పింది మాధవి. సమీ, జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే ఎందరో కలుస్తారు, విడిపోతారు. మనం మాత్రం మన స్టేషన్ వచ్చే వరకు ఆగి ప్రయాణం చేయాలి అంది. నువ్వు ధైర్యం తెచ్చుకో సమీ, నీ బిడ్డలను చూసుకో, మాకు శాంతి కలిగించు గొంతు వణుకుతూ ఉంటే మాధవి చెప్పింది. సమీర అందరికీ ప్లేట్లలో పెడితే లత అందించింది. అందరూ తింటూ ఉంటే సమీర నెమ్మదిగా అంది. చెడి స్నేహితుడి ఇంటికి వెళ్ళొచ్చు అని పెద్దలు ఎందుకన్నారో బోధపడింది.
మీరే లేకపోతే అమ్మ నాన్నగారు ఎంత బాధపడాల్సి వచ్చేదో అంది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.